తెలియదు. కానీ వాస్తవానికి నేను నమ్మలేదు. నాకు బిజినెస్ చూపించిన వ్యక్తి అయితే మా ఫ్రెండ్, డిగ్రీ క్లాస్మేట్, రిలేటివ్ శ్రీనివాస్ వడ్డెమాన్ గారు. మీకు ఐడియా ఉండొచ్చు ఆల్రెడీ. సో నా డిగ్రీ క్లాస్మేట్ అతను. మేము వెస్టీజ్కి రాకముందు వేరే ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో పనిచేసినాం. నేను కానీ, సార్ కానీ, శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ కానీ, పురుషోత్తమ దాస్ సార్ కానీ, కొంతమంది ఎవరైతే లీడర్స్ ఉన్నారో వేరే నెట్వర్క్లో పనిచేసినాం. అక్కడ మేము అంటే ఈ మీటింగ్లో మీరు ఏదైతే చూసినారో, మీరు కార్లు కొనవచ్చు, బెంజ్ కార్లు కొనవచ్చు, ఇండ్లు కట్టవచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళవచ్చు, ఇట్లా అని చెప్పి మీటింగ్లలో ఇట్లా మోటివేషన్ చేసినప్పుడు మేమందరం మోటివేట్ అయ్యేవాళ్ళం. కానీ ఎంత కష్టపడ్డా కూడా అక్కడ డబ్బులు రాలే. అట్లా కానీ కంపెనీ తప్పు అని నేను చెప్పను, చెడ్డదని నేను చెప్పను. కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చింది దాని ద్వారా. అక్కడ 8 లక్షలు లాస్ అయిపోయింది. ఇట్లానే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే రైతు మైండ్ సెట్ ఉండాలి. రైతు మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈరోజు పని చేసినాం, సాయంత్రం వరకు డబ్బులు కావాలంటే కూలీ మైండ్ సెట్. కూలీ వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తారు, పొద్దున చేస్తే సాయంత్రం వరకు డబ్బులు కావాలి. లేదనుకుంటే ఈ నెల మొత్తం పని చేసినాం, నెల రోజు మనకు జీతం కావాలనుకుంటే ఒక ఎంప్లాయీ మైండ్ సెట్. అర్థమవుతుందండి. కానీ ఒకవేళ ఈరోజు పని చేసినాం, ఈరోజు పెట్టుబడి పెట్టినాం, టైం కానీ మనీ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఆఫ్టర్ 5 years తర్వాత నాకు రిజల్ట్ రావాలనుకుంటే ఇది బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. నేను ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో పని చేసినప్పుడు మా ఫాదర్ చాలా సందర్భాలు అంటూ ఉండే, ఎందుకు బేట ఇవన్నీ అవసరమా, నువ్వు మంచిగా చదువుకున్నావు కదరా, కొంచెం అంత ఇంత తెలివి ఉంది, ఎక్కడనో లాయర్ కింద పెట్టిస్తా, ఫోటోగ్రాఫర్ అయితే ఎంత బాగుంటుందని అంటే మా ఫాదర్ మాట వినలేదు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఏం చేస్తావు బేట ఇల్లు అని అంటే, నేను చెప్పిన మా ఫాదర్కి, నాన్న మనకి ఎన్ని ఎకరాల పొలం ఉందంటే 8 ఎకరాలు ఉందని. ఒకవేళ ఈ ఇయర్ మనం బాగా కష్టపడ్డాం, ఎవరు సైలెన్స్ డిస్టర్బెన్స్, ఓకే, ఎన్ని ఎకరాల పొలం? 8 ఎకరాల పొలం. ఒకవేళ ఈ ఇయర్ పంట వేసినాం, వర్షం బాగా వచ్చి కొట్టుకొని పోయింది, చేను కొట్టుకొని పోయింది, ఏం చేస్తాం డాడీ నెక్స్ట్ ఇయర్ అంటే, మళ్ళీ అదే చేనులో మళ్ళీ పంట వేయాల్సింది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అసలు వర్షాలే రాలే, ఎండిపోయింది, లాస్ వచ్చింది, మళ్ళీ ఏం చేయాలి ఆ నెక్స్ట్ ఇయర్ అంటే, మళ్ళీ అదే చేనులో పండేస్తాం. నీ మైండ్ సెట్ ఎట్లా ఉందో, రైతు మైండ్ సెట్, నాకు కూడా అదే మైండ్ సెట్. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఇదే బిజినెస్లో సక్సెస్ అవుతాను. అర్థమైందండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే కోరిక, తీరిక, ఓపిక. డ్రీమ్స్ ఎంతమందికి ఉన్నాయంటే అందరు చేస్తారు ఇట్లే. ఎంతమంది స్వర్గం కావాలని చెప్పండి. స్వర్గం అయ్యో ఎందుకు స్వర్గం వద్దాం. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఒకటి నేను చెప్పానండి, స్వర్గం అందరికి కావాలని ఉంటుంది, కానీ చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. అందరికీ కళలు ఉంటాయి, అంటే దానికోసం కష్టపడి పని చేయడానికి ఎవరు రెడీ ఉంటారు. నా ఇంటెన్షన్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ బిజినెస్లో ఒకటండి, సక్సెస్ కావాలనుకుంటే మా సక్సెస్ సీక్రెట్ కోర్ ఏంటి? కోర్. 2వ తారీఖు మనకు ఏంటి, దృశ్యం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఐడియా ఉంటే. సినిమా మొత్తం ఒకటే టాపిక్ మీద నడుస్తుంది. ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజు సాయిబాబా ప్రవచనాలకు పోయినామని చెప్పి, పోకపోయినా పోయినట్టు క్రియేట్ చేస్తాం. నిజమే కదా? నిన్న ఏ డేట్, ఏ వారం? ఆయన చెప్పింది నిన్న నిజమైంది. అర్థమైందా? ప్రతి నెల 2వ తారీఖు వచ్చిందంటే ఒకటి, నేనేమంటున్నానంటే కంపెనీ టర్న్ ఓవర్ చూస్తాను, తల్లి కడుపుని చూస్తుంది, భార్య జేబు చూస్తాను, ఒక సామెతను చూసినారా? వెస్టీజ్ మాత్రం పీవీ చూస్తాను. మీరు ఎన్ని మీటింగ్ చేసారు, ఎన్ని మోటివేషన్ చేశారు కాదు, అల్టిమేట్గా పీవీ టర్న్ ఓవర్ని బట్టి డబ్బులు ఇస్తాయి కదా. 2వ తారీఖు వచ్చిందంటే ఇక్కడ ఉన్న మన గ్రూప్ సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో 160 పీవీ తీస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి, దానివల్ల పీవీ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, డౌన్లైన్ బిజినెస్ పని ఎట్లా నేర్పించచ్చు అని చాలా వీడియోలలో చెప్పినా, దాని గురించి కూడా మీకు ఒకసారి మళ్ళీ సెషన్ చేద్దాం. సో 160 పీవీ. నేనేమంటున్నా అంటే, ఈ నెల మనం కొత్తగా వచ్చినాం, మనం ఒక్కరమే ఉన్నాం, ఓన్లీ 160 పీవీ తీసినాం. ఈ నెల మొత్తం కష్టపడ్డాం, నెక్స్ట్ మంత్ ఒక 10 మందిని తీసుకొని వచ్చాం. 10 మంది 160 పీవీ తీస్తే ఎంత పీవీ అవుతుంది? 1600 పీవీ అవుతుంది. ఎన్నో తారీఖు? 2వ తారీఖు. అదే 10 మందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పించి ఒక్కొక్కరి దగ్గర 10 మందిని తీసుకొని వచ్చాం అనుకోండి, 100 మంది అవుతారు 3వ నెల. 100 మంది 160 పీవీ తీస్తే 16,000 పీవీ. ఎన్నో తారీఖు? 2వ తారీఖు. బిజినెస్ బాగుంటుందా? బాగుంటుంది. డూప్లికేషన్ అంతే సీక్రెట్. మా ఫాదర్ని కూడా అడుగుతూ ఉంటాను, నాన్న మా చుట్టాలందరూ బాగుపడ్డారు, మంచి పొజిషన్ ఉంది, పర్లేదు, కానీ మేము ఎందుకు ఇట్లా ఉన్నామని అడిగితే, మన ఇంట్లో నేను మీ అమ్మ పని చేస్తాం, మీరు 3 కూర్చొని తింటారు, 2 పని చేస్తే 5 మంది కూర్చొని తింటే ఫ్యామిలీ ముందుకెళ్ళదురా, అందరం కష్టపడి పని చేస్తే ఇల్లు మొత్తం గడుస్తాం. అదే ఫార్ములా ఈ బిజినెస్లో అప్లై చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ సార్ ఉన్నారు, ఇప్పుడు సార్ వచ్చేసి సార్కు డబ్బు లేక కాదు,
ఏమంటారు పలుకుబడి, సమాజంలో రెస్పెక్టు, అన్ని ఆస్తులు, అంటే ఒక మనిషి లైఫ్లో ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. అయినా సరే బిజినెస్కి ఎందుకు వచ్చినదో ఒకసారి అర్థం చేసుకోండి. నాకు తెలిసినంతవరకు హైదరాబాద్లో సార్ ఆల్ ఓవర్ ఇండియా, సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్లో సార్. నేను 1 minute చిన్నది చెప్తా. సారు 2012లో మాకు పరిచయం, 2012-13 ఆ టైంలో పరిచయం. సార్ ఇంటి ఎదురుగా, అంటే వచ్చే క్లయింట్స్ ఉంటారు ఇల్లు కట్టించుకోవడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ప్లాన్ గురించి, ఆ క్లయింట్స్ వెయిట్ చేసి ఆ ఇంటి సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక హోటల్ నడిచేదంట. రోజు కొన్ని వేలు సంపాదించేవాడంట ఆ వ్యక్తి, హోటల్ పెట్టుకున్న వ్యక్తి. సార్ చెప్పినట్టు నేను నమ్మలే, కానీ అంటే స్టార్టింగ్లో సార్ గురించి తెలియదు కదా, ఇంకొక వ్యక్తి చెప్పడం ద్వారా నమ్మింది. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి వ్యక్తులు వచ్చి కూడా బిజినెస్ చేస్తారంటే డబ్బులు లేకనేది కాదు, అంటే ఇక్కడ మనం బాగుపడుతూ ఇంకా కొన్ని వేల మందిని, లక్షల మందిని బిజినెస్ ద్వారా బాగుపరచడం ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశం. సార్ మీరు ఏ బిజినెస్ అన్న తీసుకోండి, బయట 10 మంది ముంచితే పైకి వస్తాం, కానీ వెస్టీజ్ బిజినెస్లో అట్లా కాదు, 10 మందిని పెంచితే పైకి వస్తాం, ముంచితే పైకి. నిజమే కదా? ఇది ఒకటి సీక్రెట్, మా ఫస్ట్ సీక్రెట్. రెండో సీక్రెట్ ఏంటంటే ప్రోడక్ట్ కొనడం, అమ్మేయడం, లేకపోతే ప్రోడక్ట్ కొనడం, మూవ్ చేయడం కాదు మన కాన్సెప్ట్. పీపుల్ని చాలామంది ఏం చేస్తారంటే వెస్టీజ్ బిజినెస్, అంటే మనుషులను యూజ్ చేసుకొని వెస్టీజ్ బిజినెస్ బాగుపరచాలని చూస్తారు. అట్లా కాదండి, వెస్టీజ్ బిజినెస్ని యూజ్ చేసి మనుషులను బాగుపరచాలి, బిజినెస్ కాదు బాగుపరిచింది. అర్థమైంది? ఇంకా దానికి కావాల్సింది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్. ఇప్పుడు సర్కస్ వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? సర్కస్ ఏనుగు ఎన్ని కిలోలు ఉంటుంది? సుమారుగా 1000-2000 కిలోలు ఉంటుంది ఏనుగు. నిజమా కదా? 2000 కిలోలు ఉన్న ఏనుగుని చిన్న తాడుతో కట్టేస్తారు ఒక గుంజకి. అది లాగాలంటే పెద్ద మ్యాటర్ కానే కాదు, కానీ దాని మైండ్లో ఏమైపోయిందంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొని వస్తారు, తను ఒక చిన్న తాడు కట్టేస్తారు, ఒక మంచి బలమైన తాడు కట్టేస్తారు. అది లాక్కొని అంటే తెగదు. తర్వాత పెద్దగా కొద్దీ తాడు చిన్నగా చేస్తారు. దాని మైండ్లో ఏమంటే చిన్నప్పటి నుంచి లాగినా రాలేదు, ఇప్పుడు కూడా లాగితే రాదని ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే నేను ప్రాక్టికల్గా చెప్పేది ఏంటంటే 20,000-30,000 ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, మీ ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం చేయండి. వీలైతే నాకు తెలిసినంత వరకు ఉద్యోగం బంద్ చేసి ఫుల్ టైం చేసిన పాపం. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 మనం సంపాదిస్తూ ఉన్నాం, సంవత్సరానికి ఎంత సంపాదిస్తాం? నెలకు 30,000 చొప్పున సంపాదిస్తే 3,60,000. 2 సంవత్సరాలకి 7,20,000 రూపాయలు సంపాదిస్తాం, అంతే కదా? కానీ ఇదే వెస్టీజ్ బిజినెస్ని 2 సంవత్సరాలు కమిట్మెంట్తో సిస్టమ్తో పాటు మీరు వర్క్ చేయగలిగితే కనుక ఈ 2 years లోపల మినిమం 1 lakh ప్లస్ ఉంటుంది మీ ఇన్కమ్. నేను గ్యారెంటీ ఇస్తాను, ప్రాక్టికల్గా చెప్తాను. అర్థమైంది? దీనికి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి. బుక్స్ ఇందాక నేను సార్ చెప్పినట్టు నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా పుస్తకాలు చదువుతాను. చాలామంది ఏం చేస్తారంటే నాలెడ్జ్ని పెంచుకో. ఎన్ని కర్రలు నరకాలనుకున్నా కూడా గొడ్డలికి 10 ఉంటే నరకగలుగుతాం, 10 లేకపోతే ఏం చేస్తాం? గొడ్డలా లెక్క అవుతుంది పరిస్థితి. నిజమే కదా? అంతేనా కదా? కాబట్టి మంచి నాలెడ్జ్ బుక్స్ ద్వారా కానీ, ఇట్లాంటి జూమ్ మీటింగ్స్, ఇట్లాంటి ఓపెన్ ఈ మీటింగ్స్ వచ్చినప్పుడు, పెద్ద మీటింగ్స్ వచ్చినప్పుడు పెద్దగా ప్రమోషన్ చేయండి. ఎందుకంటే ఒక 4 గోడల మధ్యన తీసుకున్న నిర్ణయం కట్టే ఇట్లాంటి వ్యక్తులు 4,000 మంది. ఎంతమంది ఎన్ని ప్రొఫెషన్లు చెప్పండి, అన్ని ప్రొఫెషన్లు బిజినెస్ ఉన్నారు. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి IAS ఆఫీసర్ ఉంది, ఇళ్ళల్లో పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు సుమారుగా మీరు చూడగలిగితే ప్రతి ఒక్క ప్రొఫెషన్ ఉంది. ఇందాక ఒక అబ్బాయి మీరు చూసిన జంపులు అని ఒక అబ్బాయి 2 చేతులు లేవు. ఆ రైల్వే స్టేషన్లో అడుక్కునే అబ్బాయి ఒకసారి కానిస్టేబుల్ తీసుకొచ్చి బిజినెస్లో జాయిన్ చేయడం జరిగింది. ఇట్లాంటి మీటింగ్ ఒకటి చూపించిన తర్వాత అబ్బాయి డిసైడ్ అయినారు, ఈరోజు 2 చేతులు లేవు, సిల్వర్ డైరెక్టర్, నెలకు 30,000 సంపాదిస్తారు. ఒక మేడం కళ్ళు లేని వ్యక్తి నా టీంలోనే ఉంటారు, ఈరోజు సిల్వర్ డైరెక్టర్, నెలకు 30,000 సంపాదిస్తారు. కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు. మనం 5 నిమిషాలు కరెంట్ పోతాం, పోయింది ఏం కనిపిస్తుంది అంటాం, టార్చ్ లైట్ వేసుకుంటాం. జీవితాంతం కళ్ళు లేకపోతే ఏంది పరిస్థితి? చేతులు లేనివారు సంపాదిస్తున్నాం, కాళ్ళు లేనివారు సంపాదిస్తున్నాం. భగవంతుని పుణ్యాన భగవంతుడు మనకు కళ్ళు ఇచ్చాం, మన గొంతులో ప్రాణం ఉంది, కళ్ళు కనిపిస్తుంది. ఒక్కటి ఓన్లీ కావాల్సింది ఏంటంటే కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలు. ఈ బిజినెస్లో ఒకటి ఏమంటున్నా అంటే హానెస్టీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. మీరు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, అంత మించిన బిజినెస్ అయితే ఏం లేదు. అర్థమవుతుందా? నేనైతే నేను సార్ ఉన్నాం, మా గురువు గారు ఓన్లీ ఏమంటారు, మీ బిజినెస్లో మాత్రమే కొంచెం ముందు జాయిన్ అయినాం కాబట్టి అప్లై అంటారు, బిజినెస్ పార్ట్నర్స్. కానీ మా జీవితంలో అయితే మీ గురువు లాగానే ట్రీట్ చేస్తాం. నిజం చెప్తున్నాం, ఇట్లాంటి పర్సన్ దొరకడం మా అదృష్టం.
నేను నిజం హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే మంచి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ బిజినెస్కి వచ్చి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అనుభవంలో సగం ఉంది మా ఏజ్. సింపుల్. ఇట్లాంటి వ్యక్తులు చేస్తున్నప్పుడు మనకు చేయడానికి ఇబ్బంది ఏమని చెప్పండి, ఏం ప్రాబ్లం అవుతుంది? ఏం ప్రాబ్లం, ఓన్లీ ఇదే మైండ్ ప్రాబ్లం అంతే. మీరు చేయగలుగుతారు, మీ వల్ల అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక 2 నుంచి 5 సంవత్సరాలు లేవాలండి బిజినెస్. 2 to 5 years గేమ్ ప్లాన్. ఓవర్ నైట్లో అయితే సక్సెస్ కానీ 100% గెలవచ్చు. లేడీస్ అయితే నేను చెప్తున్నా కదా, ఈ 100 గుండ్లు ఒక దగ్గర ఉన్నా ఏం కాదు, కానీ 2 గొప్పలు ఒక దగ్గర ఉన్న పెద్ద బిజినెస్ నిజమే కదా. లేడీస్ ఎక్కువ చేయగలుగుతారు. మీరు ఎక్కడ పోయినా కూడా పెద్ద ఏ బిజినెస్ అయినా సరే పెద్ద బిజినెస్ చేయగలుగుతారు. సో మా మేడం ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడారు. అంటే లేడీస్ పార్ట్ ఎట్లా ఉంటుంది బిజినెస్లో? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగలక్ష్మి రాసినది. బిజినెస్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. అంటే నేను కూడా అప్పుడు అంతే అనుకున్నా, ఈ బిజినెస్లో అంటే స్టార్ట్ అయినాకనే మ్యారేజ్ అయింది. బిజినెస్ స్టార్ట్ చేసినాకనే అప్పుడు అంటుండే మనకు కూడా ముందు లక్షలు వస్తుంటాయి, లక్షలలో మనం ఇన్కమ్ తీసుకుంటాం. లైట్గా తీసుకున్నా, కానీ ఆ లక్షలు ఈరోజు కళ్ళ ముందు అవుపిస్తే నిజంగా నమ్మలేకపోతున్నాను. అలాంటి అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే తక్కువ ఇన్కమ్, ఫ్యామిలీ లీడ్ చేస్తే చాలా అనుకుంటుంది. కానీ ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. వెస్టీజ్ అనే అవకాశం. సో ఈ అవకాశం అనేది మనందరికీ వెస్టీజ్ అవకాశం. కాకపోతే మనం ఏంటంటే ముఖ్యంగా లేడీస్, ఇప్పుడు సార్ చెప్పారు కదా, లేడీస్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు చాలా అవమానాలు వస్తుంటాయి మనకి. ఎందుకంటే మన 4 గోడల మధ్య మన కళలన్నీ నలిగిపోతూ ఉంటాయి. అంటే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లు మనం ఎన్నో ఫేస్ చేస్తుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. అంటే మనం ఏదైతే అనుకున్నామో రీచ్ కాలేక ఒకసారి మ్యారేజ్ అయిందనంటే ఫ్యామిలీ, ఇంట్లో వర్క్స్ ఇవన్నీ ఈ టైమే మనకు సరిపోదు. ఇంకొకటి జెంట్స్ ఏంటంటే మీరు చేసే లైఫ్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ మాత్రమే గడుస్తుంది. ఫ్యామిలీ ఏదైతే ఉందో లీడ్ అవుతుంది ఆ రోజు వరకు, కానీ మీ కళలు మాత్రం అలానే మిగిలిపోతుంది. కళల్ని మాత్రం సహకారం చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఫ్యామిలీలోనే ఏదైనా కొనాలంటేనే 2-3 సార్లు ఆలోచిస్తారు. అలాంటి లైఫ్లో ఉన్నాం ప్రజెంట్. కానీ ఎక్కడ లేని అవకాశం మన దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి అవకాశాలు ఉన్నాయి, కానీ సిస్టమ్ అనేది లేక రాంగ్ వేలో వెళ్ళి రాంగ్ బిజినెస్ చేసుకుంటూ ఎన్నో లాస్ అవుతున్నాయి. ఇంకొకటి సిస్టమ్ ఉంది, కానీ అక్కడ ఆపర్చునిటీ కరెక్ట్ ఉంది. కానీ ఇక్కడ మనకు కరెక్ట్ సిస్టమ్ ఉంది, కరెక్ట్ ఆపర్చునిటీ, 2 మనకు కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా బీభత్సంగా బిజినెస్ చేసుకోవచ్చు. చాలా వస్తుంటాయి. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలను చూసుకొని కూర్చోవచ్చు కదా, ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా? లేదంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకొని ఉండొచ్చు కదా, ఇవన్నీ అవసరం లేదు. ఏదైనా చిన్న కిరాణా షాప్ పెట్టుకో, లేదంటే శారీస్, ఇవన్నీ చెప్తుంటారు. చెప్పే వాళ్ళు ఎక్కువైపోతారు, మనల్ని మోటివేషన్ చేసే వాళ్ళు తక్కువైపోతారు. కానీ వాళ్ళని పట్టుకుంటే మాత్రం మనం కూడా అదే ఇంట్లో అదే రిమోట్ పట్టుకొని అదే సీరియల్ చూసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమొస్తుంది, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది, లేదంటే అదే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్స్ట్రాడినరీ లైఫ్కి వెళ్ళాలంటే వెస్టీజ్ అనేది మనకి చాలా మంచి అవకాశం, మెయిన్గా లేడీస్. ఇంకోటి ఏంటంటే ఎట్లా ప్రమోషన్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ పర్చేజ్ చేసినాం మనం షాపింగ్కి వెళ్ళి, దాన్ని ఆ రోజు నైట్ నిద్రపోతారా మీరు? పోరు. అది 2000 కానీ 3000 కానీ నిద్రపోము. ఎందుకంటే అది పక్కింటోనే చూపించాలి, మన అత్తమామలే చూపించాలి, అత్తమ్మ ఫోన్ చేయాలి, అమ్మ వాళ్ళకి అందరికి చేసి బాగుందా చూపించుకునే సరే. అంటే ప్రమోషన్ ఎక్కువ చేస్తున్నాం, కానీ దానివల్ల మనకు యూజ్ ఉందా? ఏమన్నా తీసుకున్న వాళ్ళకి యూజ్ ఉందా? అమ్మిన వాళ్ళకి యూజ్. మళ్ళీ ఒకవేళ వాళ్ళు తీసుకుంటే ఎక్కడికి వెళ్ళి. కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ని కూడా అట్నే పర్చేజ్ చేయండి. మనం ఎట్లయితే మన పర్సనల్ యూజ్ పర్చేజ్ చేస్తున్నామో ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా అట్నే నాలెడ్జ్ ఇవ్వండి జనాలకి. వాళ్ళు ఏమంటారు, నీకు నచ్చితే వాళ్ళకి నచ్చితే ఎస్ అంటారు, లేదంటే నో అంటారు. కానీ అంతగా కొట్టనైతే కొట్టరు కదా, అంతే కదా. వాళ్ళకి నచ్చితే ఎస్ అంటారు, నెక్స్ట్ నో అన్నప్పుడు నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ మనం బిజినెస్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే మనము సక్సెస్ అవ్వగలుగుతాం. లేదు వాళ్ళు అన్నారు కదా ఇదే రైట్, నిజంగానే నా లైఫ్ వద్దు, అమ్మ ఇంటింటికి ఎవరు ఎక్కుతారు, ఆ గడపలు ఎందుకు దొక్కాలి, వాళ్ళతో మనం మాటలు ఎందుకు పడాలంటే, ఈరోజు చాలామంది లీడర్స్ని చూస్తున్నారు సక్సెస్ అయిన వాళ్ళందరూ అవమానాలు ఫేస్ చేసి ఈరోజు ఆ సక్సెస్ తీసుకుంటారు. ఏదైనా సరే ఒక్క రోజులో సక్సెస్ రాదు, వచ్చినా అది నిలబడదు. ఈవెన్ చూడండి, మనం ఒక ఫ్లోర్కి మనము ఎక్కాలనుకున్నా కూడా కొన్ని స్టెప్స్ ఎక్కుతుంటూనే ఫస్ట్ ఫ్లోర్ వరకు రీచ్ అవుతాం. డైరెక్ట్ ఎక్కగలుగుతామా? ఎక్కలేము. ఒకవేళ ఎక్కాలని ట్రై చేసినా
అది ఛాన్స్ లేదు, కూలిపోతాం, మళ్ళీ కింద పడతాం. అంటే మన సక్సెస్ కూడా అంతే, స్టెప్ టు స్టెప్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ని ఒత్తుకొని వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక పేపర్ ఉంటుందండి, చిన్న పేపర్, పేపర్ ఉంది కదా, అసలు నిలబడగలుగుతుందా? స్ట్రాంగ్ నిలబడ ఫస్ట్ మనం కూడా ఇంతే. కానీ మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు, అంటే నలిగిపోతున్నాం. బయట వాళ్ళ మాటలకు నలిగిపోతున్నాం. ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు, ఎక్కడెక్కడ ఫ్యామిలీస్, మన అత్తమ్మ, మామ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నామనంటే చాలా మాటలతోటి మనల్ని కించపరుస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నామనంటే మనం కించపడిపోతున్నాం లోపల. వదిలేసినామనుకో అక్కడనే అయిపోతుంది దాని పని. కానీ అయినా కూడా నువ్వు ముందుకు వెళ్ళినావనుకో, ఇప్పుడు నిలబడుతుందా? మన యొక్క సక్సెస్ కూడా అంతే. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే మనము స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. ఇవన్నీ ఫేస్ చేయలేదనుకుంటే నార్మల్గా ఫస్ట్ ఎట్లుంది, ఊగుతూనే ఉంది, అట్లనే ఉంటుంది మన లైఫ్ కూడా. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది కామన్, కాబట్టి వాటన్నిటిని కాకుండా మీ యొక్క డ్రీమ్ పైన ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నాయి కదా. డ్రీమ్ అంటే చీరలు కొనడము, గోల్డ్, ఇవి కాదు. ఉంటే దానికోసమే బతకాలి, ఇది నా లైఫ్లో ఇంపార్టెంట్, ఇదేగా, ఇది ఉంటే నేను నా జీవితం నడుస్తుంది, అట్లా ఉండాలి డ్రీమ్ అనేది. అలాంటి డ్రీమ్ పెట్టుకొని పనిచేయండి. ప్రాబ్లమ్స్ని చూడకండి, ప్రాబ్లం వెనకాల ఉన్న డ్రీమ్ని చూడండి. ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క డ్రీమ్ చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు రాసుకొని లేవచ్చిందంటే డ్రీమ్ చార్ట్ని చూస్తాం. స్టార్టింగ్లో సార్ వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన కొత్తగా అన్నీ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అన్నమాట పోస్టర్లు. నాకు అనిపించేది పిచ్చోళ్ళలాగా ఎందుకు ఇట్లా రాసుకున్నాను, కానీ అంత పిచ్చి పట్టింది కాబట్టి ఈరోజు రిచ్ పొజిషన్లో నిలబడ్డాను. అంటే వండర్ఫుల్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడ అందరికీ, ఎవరైనా జెంట్స్ అయినా కావచ్చు, లేడీస్ అయినా కావచ్చు, ఒక 2 to 3 years ఇక్కడ కష్టపడండి. మీకు సపోర్టివ్ మీ హస్బెండ్ లేకుంటే, మీ వైఫ్స్ మీకు లేకుంటే, ఒక 2 years 3 years వాళ్ళ దగ్గర టైం తీసుకోండి. టైం తీసుకొని ఈ 2 yearsలో మీరేందో మీరు నిరూపించుకోండి. అది మీ ఫ్యామిలీ అయినా కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు. మీరు వాళ్ళకి ఇచ్చే, అంటే ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇచ్చే సమాధానం అవసరం లేదు. మీరు ముందుకు వెళ్ళిపోండి. అనేవాళ్ళు మొరుగుతూనే ఉంటారు. మొరిగేకుండా మనం పట్టించుకోం కదా. మన దారి మనం వెళ్తుంటే తర్వాత వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఒకసారి ఊహించుకోండి, మీరు అందరూ సెల్ఫ్ డ్రైవింగ్ మీ ఓన్ కార్లో వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే ఎట్లుంటుంది? అద్భుతంగా, మామూలుగా ఉండదు. అంటే సక్సెస్ అనేది రివెంజ్ అట్లా తీసుకోవాలి, సక్సెస్ రివెంజ్ తీసుకోవాలి. అలాంటి సక్సెస్ని మీరు అందరూ పొందండి. ఈరోజు వెళ్తున్నారు కదా, 3 days విన్నారు కదా, ఇక్కడ చెప్పినవన్నీ తూచ తప్పకుండా పాటించండి. రెగ్యులర్గా మీరు చేయాల్సింది అదే. 10 core steps కావచ్చు, లీడర్స్ ఎవరైతే మాట్లాడారో అది పాటించండి. ఈరోజు డిసైడ్ అవ్వండి. అడుగు బయట పెడుతున్నారంటే డ్రీమ్ తోటి వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్ ఈ హాల్లో నేను అడుగు పెట్టాలంటే ఈ పిన్నుతోటి ఉండాలి, ఈ చెక్కుతోటి ఉండాలి. పెద్ద పెద్ద ఆశలేం పెట్టుకోకండి. మీరు ఎంతైతే చేయగలుగుతారో అదే పెట్టుకోండి. నెక్స్ట్ అదే పిన్నుతో రండి. ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. మీరు అనుకున్న చెక్కుతో, అనుకున్న పిన్నుతో ఈ హాల్లో అడుగుపెట్టిరనుకో నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను డిసైడ్ అయినా వచ్చినా మళ్ళీ అదే చెక్కుతో. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి జనవరిలో ఉంది కదా, ఏప్రిల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి, దాని పట్ల వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి లైఫ్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ లైఫ్ని చూస్తున్నారు. కానీ మనం చేసేది ఏంటంటే ఫెయిల్యూర్, ఎవరో ఇద్దరో ఒకరో ఫెయిల్యూర్ అవుతారు. అంటే వాళ్ళు మిస్టేక్ చేసుకొని అక్కడ ఫెయిల్యూర్ అవుతారు, కానీ వాళ్ళని చూస్తాం. కానీ ఇక్కడ 100 మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని చూడము. ఫెయిల్యూర్ అయిన వాళ్ళని చూస్తాం, కానీ వాళ్ళని కాదు చూసేది, సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. వారి బాటలో వెళ్ళండి. మీరు ఒక్కటే మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో గుడ్డిగా అమాయకం, మన చిన్నపిల్లల మైండ్ సెట్ తోటి వర్క్ చేయాలి. మన మైండ్ పెడితే అస్సలే సక్సెస్ కాదు. చిన్న పిల్లలు అంటే మన పిల్లలు ఏం చేస్తుంటారు, మనం ఏది చెప్తే అది ఒకవేళ ఫుడ్ అది ఏదైనా కానీ అది మంచిది కాదు, మంచిదైనా సరే వాళ్ళు తింటారు, మనం ఇచ్చినాం కాదు. అదే మైండ్ సెట్ మన లోపల ఉండాలి. మీ అప్లైన్ ఏదైనా చెప్తారంటే గుడ్డిగా చేసి, అప్లైన్ మన కోసం మంచి చెప్తారు కానీ చెడు చేయరు. ఒకవేళ చెడు చేయాలనుకుంటే అప్లైన్ కూడా చెడిపోతారు, అంతే కదా. ఇక్కడ ఒక చెప్పారు కదా సార్, ఇప్పుడు ఒకరిని సక్సెస్ చేసి సక్సెస్ ముంచితే కాదు. కాబట్టి అప్లైన్ ఏదైతే చెప్తున్నారో గుడ్డిగా పాటించండి. ఖచ్చితంగా మీ అందరి లైఫ్లో కూడా వెలుగు వస్తుంది. అలాంటి స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడగలుగుతారు. ఎంతోమంది జీవితాలు అంటే మీరు చేసే లైఫ్ ఇప్పుడు ఏదైతే ఉందో, జాబ్ కావచ్చు, బిజినెస్ ఏదైనా కావచ్చు, కాకపోతే మీరు మాత్రమే బాగుపడతారు.
కానీ ఇక్కడ వెస్టీస్ అవకాశం ద్వారా మన జీవితం కాదు కొన్ని వేల జీవితాలు మారుతాయి, అందరికీ ఆదర్శంగా నిలబడతాయి. కాబట్టి ఇలాంటి అవకాశం మన దగ్గర ఉంది, మనం మిస్ చేసుకోవద్దు. ముందుకు వెళ్దాము, కలిసి పని చేద్దాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మీరందరూ సక్సెస్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. డిఫరెంట్గా ఇచ్చారు మోటివేషన్, అవునా కదా? సార్ ఇచ్చిన మోటివేషన్కి మేడం ఇచ్చిన మోటివేషన్కి డిఫరెంట్ ఉంది. నిజంగా నేను కూడా ఒక ఇంజనీర్ని అయ్యి కూడా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అయ్యి ఫ్లోర్ నిలబెడతాను. మేడం ఏంది క్రష్ అయిన పేపర్ నిలబెట్టింది. మనం కూడా జీవితాలను నిలబెట్టచ్చు, అవునా కదా? కాబట్టి ఈ జీవితాలను నిలబెట్టాలంటే ఇక్కడ ఉన్న ఇన్స్పిరేషన్ ఇన్సైడ్ తీసుకోండి. ఇక్కడున్న ఇప్పుడు తీసుకున్న ఇన్స్పిరేషన్ని ఇన్సైడ్ తీసుకోండి. ఆ ఇన్సైడ్ ఎట్లా స్టార్ట్ కావాలంటే మీరు డ్రీమ్ ఫిక్స్ అయ్యి అక్కడ గోడ మీద ఉండాలి. స్టోర్లో మాత్రం మీ పీవీ జనరేట్ కావాలి. కోర్ పీవీ, ఏం పీవీ? కోర్ పీవీ తీసి మీ లెగ్గులలో ఒకసారి చెప్పిండుగా మనం ఒకసారి జూమ్లో మనకి 30 మెంబర్స్ స్కోర్ అయ్యేటట్టు చేసేసి అప్పుడు మీకు ఎల్బో వస్తుంది. 35 మెంబర్స్ స్కోర్ అయ్యేటట్టు తీసుకోండి. ఇంకా ప్రతి ఒక్కరికి అదే కింద డూప్లికేట్ చేయండి. అట్లా చేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ యూనియన్కి గ్రేట్ పిన్ తోటి వస్తారు. ఈ మోటివేషన్ ఇచ్చిన ఈ దంపతులకి గ్రేట్ క్లాస్ ఇద్దాం.